ఎక్కడికి వెళ్తున్నాం? ఎస్, మీరు విన్నది నిజమే. మేమందరం కలిసి ఒక లాంగ్ జర్నీకి వెళ్తున్నాం. మేము ఏ ప్లేసెస్కి వెళ్తున్నామో థంబ్నెయిల్లో ఆల్రెడీ మీరు చూసే ఉండుంటారు కదా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మేము చిన్న తిరుపతి ఇంకా కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మేమైతే ట్యాక్సీ బుక్ చేసుకున్నాం 1 డేకి. సో మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 7 వరకు అయితే మా దగ్గరే ఉంటుంది. ఇంకా మార్నింగే అందరం రెడీ అయిపోయి కావాల్సినవి అన్ని ప్యాక్ చేసేసుకున్నాం. అంటే ఆఫ్టర్నూన్ తినడానికి ఫుడ్, స్నాక్స్ ఎక్సెట్రా అవన్నీ. ఇంకా మేము బుక్ చేసుకున్న కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా మా పిల్లలు హడావిడి మామూలుగా ఉండదు. ఫైనల్లీ 10 మినిట్స్లో మా కార్ అయితే వచ్చేసిందండి. సో అదైతే ఏసీ కారే, బట్ మా ఓడికి ఆ స్మెల్ అదంతా ఏంటో పడదు మా పెద్దోడికి. సో అందుకని ఇంకా విండోస్ అన్నీ దించేసి ఇంకా అందరం కలిసి ఎక్కేసాము. అయినా సరే మా పెద్దోడు మొహమాట పడుతున్నాడు ఎక్కడానికి, ముక్కు మూసుకొని ఎక్కుతున్నాడు. సర్లే నాన్న ఫ్రంట్ అయితే కూర్చుంది కానీ బ్యాక్ సైడ్ వద్దులే అని చెప్పి అన్నాము. సో ఫ్రంట్ అయితే వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. చిన్నోడికైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో చిల్ అవుతూ వెనకాల కూర్చున్నాడు మాతో. సో ఆల్మోస్ట్ 9:30కి మా ఇంటి దగ్గర నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యామండి ఎలక్ట్రానిక్ సిటీ నుంచి. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అత్తిబెల్లి వెళ్ళే రూట్ వైపు నుంచి వెళ్ళొచ్చు చిన్న తిరుపతి అను ఇంకా కోటిలింగేశ్వర టెంపుల్. సో సిటీ లోపలికి వెళ్ళకుండా ఈ రూట్ నుంచి మేము తీసుకున్నాం, సో దట్ తొందరగా వెళ్ళిపోతామని చెప్పి. ఈలోపు మా బబ్బులమ్మ జాబిలమ్మ ఇద్దరు కలిసి గుడ్ మార్నింగ్ కాల్ అయితే చేసేసారు. ట్రాఫిక్ అదంతా అయితే ఏం లేదు ఇటువైపు రూట్ అయితే. సో ఆల్మోస్ట్ 1 అవర్లో వెళ్ళిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి చిన్న తిరుపతి టెంపుల్కి అయితే 35 కిలోమీటర్స్ టు 40 కిలోమీటర్స్ పట్టిందండి. చిన్న తిరుపతి అంటే మన ఏలూరు డిస్టిక్లో ఉండే చిన్న తిరుపతి, ద్వారకా తిరుమల కాదండి. ఇక్కడ తిరుపతి కూడా ఉంది, కర్ణాటకలో కూడా చిక్క తిరుపతి అని పేరుంది దీనికి. సో ఇదైతే ప్లేస్. సో ఇక్కడికైతే వచ్చేసాము. కార్ అయితే పార్క్ చేసేసి ఇంకా మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇది ఒక ఎంట్రన్స్ టెంపుల్కి. సో ఈ ప్లేస్కి అయితే మేము ఫస్ట్ టైం కదండి రావటం. సో మెయిన్ ఎంట్రన్స్ ఎట్ నుంచో మాకు తెలియలేదు. సో మేము బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్కి కూడా తెలియదు. సో అందుకని ఇక్కడ అయితే కార్ పార్క్ చేసి ఈ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళే ఎంట్రన్స్లో అన్ని టాయ్స్ షాప్లేనండి. ఇంకా మా పెద్దోడు చిన్నోడు టాయ్స్ కావాలి అని చెప్పి ఇప్పటి నుంచే పేచి పెట్టాడు. ఇప్పుడు వద్దులేనన్న, దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాము అని చెప్పేసి అన్నాను. సో వాడైతే నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాడు. సో మీకు మెయిన్ ఎంట్రన్స్ చూపించేస్తాను. చూసారా, అదిగోండి గోపురం కనిపిస్తుంది. సో అటు నుంచి అయితే మనం ఎంటర్ అవ్వాలి. మేము తెలియక ఇటు నుంచి ఎంటర్ అయ్యాం. సో ఇటు నుంచి కూడా దారి ఉందనుకోండి. సో మేమైతే చెప్పులన్నీ కార్లోనే వదిలేసామండి. లేదంటే ఇక్కడ షాప్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. గుడి లోపలికి వెళ్లే ముందు మాత్రం తీర్థానికి అని చెప్పి ఒక డబ్బాలు లాంటివి సేల్ చేస్తున్నారు. 20 రూపీస్ పడుతుంది ఒక్కొక్క డబ్బా. సో అదైతే తీసుకుంటే మనకి తీర్థం అనేది ఇస్తారు. సో గుడి లోపలికి అయితే ఫోన్ అలౌడే ఉందండి, బట్ గర్భగుడి లోపలికి మాత్రం వీడియోస్ అవన్నీ తీయనివ్వరు. సో అందుకని మేము లైన్లో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళామో అదంతా కూడా తీసాను. గుడి లోపల ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ రూట్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ లైన్లో నుంచుండిపోయిన తర్వాత ఆ పక్కనే కొబ్బరికాయలు కొట్టేవి ఇవన్నీ ఉంటాయండి. మనమైతే ఇంకా అక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు. కృష్ణ కృష్ణ హరే హరే. మేము వెళ్ళింది శ్రావణ మాసంలో లాస్ట్ డే, అందట్టు శనివారం పూట వెళ్ళాము. అందుకని చాలా రష్ ఉంది. జనరల్గా ఎవ్రీ సాటర్డే ఇంతే రష్ ఉంటుందంట. లైన్లో వెళ్తున్నప్పుడు హరే రామ చాంటింగ్, ఇంకా గోవింద నామాలు చాంటింగ్ అయితే చేస్తున్నారు. యాక్చువల్గా మేము వెళ్ళింది అయితే ఫ్రీ దర్శనానికే అండి. నార్మల్గా టికెట్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి, టికెట్స్ కూడా మనం తీసుకోవచ్చు. టికెట్ కాస్ట్ మాత్రం నాకు తెలియదండి, సారీ. బట్ ఎందుకు టికెట్ తీసుకున్నా మనం ఈ చాంటింగ్స్ చేసుకుంటూ లైన్లో అయితే వెళ్ళలేము. కొంచెం రష్గా ఉన్నా మనం ఇలాగా టైం ఉంటే ఫ్రీ దర్శనానికి వెళ్తామే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే గుడి ప్రాంగణంలో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. గోవిందా 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 గోవిందా. సో ఇక్కడ నుంచి మేము గర్భగుడి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడైతే నేను ఇంకా ఫోన్ లోపల పెట్టేసి దర్శనం అయిన తర్వాత మళ్ళీ వీడియో తీసానండి. స్టార్టింగ్ లో చెప్పాను కదా తీర్థం ఇస్తారని. సో ఇది తీర్థం. ఆ తర్వాత కుంకుమ బొట్టు, పసుపు అయితే పెట్టారు. ఇక్కడ కర్ణాటకలో ఎలా అంటే అందరూ పసుపు ఇక్కడ చంపల దగ్గర రాసుకుంటారు, సైడ్ గంధం పెట్టుకుంటారు కదా కొంచెం నెక్ పార్ట్ లో. సో ఇక్కడైతే పసుపు రాసుకుంటారు చంపల దగ్గర. తర్వాత అక్కడే అన్నప్రసాదం ఇచ్చారు, లైక్ దద్దోజనం అను ఇంకా స్వీట్ పాలు లాగా ఒకటి ఇచ్చారు. చాలా బాగుంది.
మేము ఇంకా ఎగ్జిట్ మార్గాన్ని వేరేది చూస్ చేసుకున్నాం. ఎందుకంటే టాయ్స్ ఉన్న వైపు అయితే ఇంకా మా పిల్లలు గోల్ చేసేస్తారు, అవి కొనాలి ఈ కొనాలి అని, ఎందుకు వేస్ట్గా అని చెప్పి ఇంకా వేరే ఎగ్జిట్ నుంచి బయటకు అయితే వెహికల్ దగ్గరకు వచ్చేసాము. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఇంకో ఎంట్రన్స్ నుంచి అని చెప్పి. సో ఇదండి ఆ ఎంట్రన్స్. చూసారా గోపురం ఎంత బాగుందో. సో ఇక్కడ లోకల్ వాళ్ళందరూ దీన్ని చిక్క తిరుపతి అనుకుంటారు. తిరుపతిలో ఎలాగైతే విగ్రహం ఉందో స్వామివారిది సేమ్ అలానే అనిపించింది నాకు కూడా ఇక్కడ. సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఈసారి కర్ణాటక వచ్చినప్పుడు. సో ఆల్మోస్ట్ 11:30 అయిందండి. మేము చిక్క తిరుపతి నుంచి కోట్లింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది. సో ఈ దారి మొత్తం పొలాలేనండి. అసలు ఎంత బాగుందంటే ఇదిగోండి, ఇది కాలీఫ్లవర్ పొలం అంట. కాలీఫ్లవర్ వాసన అయితే భలే వస్తుంది. ఈ రూట్లో వెళ్తుంటే నాకైతే ఎంత ప్రశాంతంగా అనిపించిందో అండి. ఎప్పుడు ఆ ట్రాఫిక్ సౌండ్స్ గోల పొల్యూషన్ తప్ప ఫ్రెష్ ఎయిర్ అనేది ఉండదు సిటీలో. సో ఈ రూట్లో వెళ్తుంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది నాకైతే. సో ఈ రూట్ ఎలాగంటే చిక్క తిరుపతి నుంచి మాలూరు వెళ్ళి అట్నుంచి బంగారుపేట వెళ్ళి అక్కడి నుంచి కోట్లింగేశ్వర స్వామి టెంపుల్కి రూట్ ఉంటుంది. సో ఆ రూట్లో అయితే వెళ్ళాము. చూసారా మేకలు ఎలా వెళ్తున్నాయో రోడ్డు మీద. అసలు ఈ వ్యూ అదంతా చూస్తుంటే మన ఊర్లో తిరుగుతున్నట్టే అనిపిస్తుందండి. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను, చాలా బాగుంటుంది వ్యూ అయితే. చూసారా అసలు ఈ కొండ అండి, ఇది చిన్న చిన్న కొండలు, అన్ని రాళ్లే ఉంటాయి. మన సైడ్ కొండలు ఎప్పుడు ఇలా చూడలేదు. సో ఇటువైపే ఈ కొండల దగ్గర చోటా లదక్ అని కూడా ఒక పేరుతో ఒక ప్లేస్ ఉంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా తర్వాత KGF అంటే మన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ దగ్గర ఒక స్పాట్ దగ్గర ఆగి లంచ్ అయితే చేసేసాము. ఆల్మోస్ట్ 1 అయిపోయింది అప్పటికి. ఇంకా వెజ్ బిర్యానీ, రైతా, కర్డ్ రైస్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా అందరం గబగబా తినేసాము. తినేస్తున్నప్పుడే పక్కన 2 కుక్క పిల్లలు అనేవి బయటకు వచ్చినాయి. ఏంటా అని చూస్తే వాళ్ళ బుజ్జిగా ఆకలితో ఉన్నాయి, బాబు బాబు అని అరుసుకుంటూ. ఈ కుక్క పిల్లల తల్లి అయితే కనిపించలేదు. ఇంకా పాపం ఆకలితో ఉన్నాయని చెప్పి ఇంకా మా ప్లేట్లో మావయ్య గారు మొత్తం మిగిలిన అన్నీ వేసేసి వాటికి ఫీడ్ చేసేసారు. సో మంచిగా తినేస్తున్నాయి. అవి అయితే భలే బుజ్జిగా ఉన్నాయి కదండి. ఊర్లో అయితే మా ఇంటి దగ్గర మావయ్య గారు అత్తమ్మ ఇద్దరు కలిసి వేస్తారు అక్కడ ఉన్న కుక్క పిల్లలకి ఫుడ్. ఇంకా అదే విధంగా ఇక్కడ కూడా మేము ఫీడ్ చేసేసాం. మొత్తం ఫుడ్ అంతా తినేసిన తర్వాత మేము అసలు ఏ చెట్టు కింద కూర్చున్నామని చూస్తే నేరేడుకాయ చెట్టు దగ్గర కూర్చున్నామండి. ఇంకా నేరేడుకాయలు చక్కగా కిందకే ఉన్నాయి. ఇంకా మావయ్య గారు అత్తమ్మ నెమ్మదిగా కోయటం స్టార్ట్ చేశారు. ఇలా రోడ్ సైడ్ చెట్లలో మంచిగా ఉంటాయి కదండి నేరేడు పళ్ళు. ఎందుకంటే నేను జనరల్గా పర్చేస్ చేస్తా కానీ అవి ఏంటో టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇవి అయితే నాటుయి భలే ఉంటాయి టేస్ట్ అయితే. ఎంతన్నా కెమికల్స్ లేకుండా పండినవి కదండి ఇవన్నీ, అందుకనే అంత టేస్టీగా ఉంటాయి. ఏదైనా సరే వాష్ చేసుకొని తినాలి ఎక్కడ కోసుకున్నా సరే. ఇంకా ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నామండి టెంపుల్కి. అక్కడే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది పెద్దది. ఇంకా చూడంగానే మా చిన్నోడు మంచిగా దండం పెట్టేసుకున్నాడు. టెంపుల్ మనకు దగ్గరకు వస్తుందని ఒకటి ఆనవాలండి. ఎలా అంటే రోడ్ సైడ్ని చిన్న చిన్న మందిరాలలాగా ఏర్పాటు చేసి అందులో కూడా శివలింగాలు పెట్టారు, భలే ఉంది. సో ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే మనం ఎంటర్ అవ్వాలి లోపలికి. సో ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండి ఈ లోపల. దానికి ఛార్జ్ చేస్తారు, 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు అప్పుడు మాకు. ఇంకా కార్ డ్రైవర్ మాత్రం పార్క్ చేసి వెయిట్ చేస్తా అన్నారు. సో మేమైతే టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఈ సైడ్ నుంచి అయితే ఎంటర్ అవ్వాలండి. ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ కొంచెం దూరం వెళ్ళంగానే మనకి షాప్స్ ఇవన్నీ ఉంటాయి. అంతేకాకుండా టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. లేదు అని అంటే అలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదంతా వెహికల్ పార్కింగ్ ఏరియా. సో మన ఓన్ వెహికల్స్ వేసుకొని వెళ్తే సో ఇక్కడ పార్క్ అయితే చేసుకోవచ్చు. ఈ టెంపుల్ స్వామి సాంబశివమూర్తి గారు కన్స్ట్రక్ట్ చేశారండి 1980లో. సో ఆయన ఉద్దేశం ఒకటే అనమాట, 1 crore లింగాలు అయితే స్థాపించాలి అని చెప్పి. సో ఆల్మోస్ట్ 90 lakh పైనే ఉన్నాయి. ఎంట్రన్స్ వచ్చేసి 20 రూపీస్ అండి అడల్ట్స్కి, చిల్డ్రన్కి అయితే ఏమీ లేదు. లోపలికి ఎంటర్ అవుతాంతోనే చూసారా ఎన్ని లింగాలు వరుసగా ఉన్నాయో. మేము వెళ్ళింది శ్రావణ మాసం లాస్టే కదా, సో ఏయో పూజలు అయితే జరుగుతున్నాయండి. జనరల్గా అయితే మండే ఇంకా శివరాత్రి రోజు చాలా రష్గా ఉంటుందంట. సో ఆ రోజులైతే స్కిప్ చేసేసి రిమైనింగ్ డేస్లో మీరు వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది. లైఫ్లో ఒక్కసారైనా ఈ టెంపుల్ చూడాల్సిందే. నేనైతే ఇది 2nd టైం అండి వెళ్ళేది. చూసారా ఎన్ని లింగాలు ఉన్నాయో, కన్నులు 2 నిండిపోతున్నాయి కదా ఇన్ని లింగాలను చూస్తుంటే. ఈ లింగాలన్నిటికన్నా పెద్ద లింగం ఒకటి ఉంటుందండి 33 ఫీట్ది, అదే మెయిన్ అట్రాక్షన్ దీనికి. సో అది కూడా మీకు చూపించేస్తాను. ఈసారి వెళ్ళినప్పుడు టెంపుల్ ఖాళీగా ఉండటంతో పిల్లలిద్దరూ బాగా తిరుగుతూనే ఉన్నారు టెంపుల్ అంతా.
మేము వెళ్ళే టైంకి లైట్గా ఎండ ఉందండి, అందుకనే కాళ్ళు కాలుతున్నాయని మా చిన్నోడైతే సంకెక్కేశాడు. లోపల టెంపుల్ అంతా లింగాలు ఒక్కటే ఉండవండి, ఇంకా రిమైనింగ్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. లైక్ బ్రహ్మ విష్ణు మహేశ్వరి టెంపుల్, రాముడి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, ఇలా చాలా ఉన్నాయి. మెయిన్ టెంపుల్స్ లోపల అయితే ఫోన్ అయితే అలో చేయలేదండి. ఇప్పుడు ఒక చెట్టు చూపిస్తాను మీకు, చూసారా ఎన్ని పసుపు తాళ్ళు ఉన్నాయో, అండ్ దట్టు ఒక ఫ్లవర్ కూడా ఉంది. ఈ ఫ్లవర్ని చూసి పేరేంటో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అక్కడ సాంప్రదాయం ప్రకారం పిల్లలు పుట్టినోళ్ళు లైక్ ఏదైనా సమస్యలు ఉన్నోళ్ళు ఈ చెట్టుకి మొక్కుకుంటారంట, ఇలా పసుపు తాళ్ళు కూడా కడతారంట. అక్కడ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ చెప్పారనమాట మాకు. నెక్స్ట్ మేము శ్రీ మంజునాథ స్వామి మెయిన్ టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయామండి. సో ఎంట్రన్స్ దగ్గర అయితే ఫోన్స్ అలౌ లేదు అని అన్నారు, బట్ వాళ్ళకి తెలియకుండా నేనైతే కొంచెం షార్ట్ తీసాను. సో మీరు కూడా చూసేయండి ఆ శివయ్యని. ఇంకా తర్వాత పక్కనే వినాయకుడి టెంపుల్, ఇంకా శ్రీరాముల వారి టెంపుల్, అలా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో నేను వినాయకుడి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి మళ్ళీ వీడియో తీశాను. సో బయటకు వచ్చేసిన తర్వాత శివలింగాన్ని దగ్గర అభిషేకం అయితే చేస్తున్నారు. అక్కడైతే అసలు నేను ఫోను తీస్తుంటే పక్కన పెట్టేయమన్నారు ఆ పంతులు గారు, ఇంకా అందుకని పక్కన పెట్టేసి ఇంకా పెద్ద శివలింగాన్ని దగ్గరికి అయితే వచ్చేసాము. దీని లోపలికి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎంత నడుస్తున్నామో కూడా తెలియదండి, ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం శివయ్యలే ఉన్నారు. ఆయన చూసుకుంటూ నడుస్తూ ఉంటుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి మనసులో అయితే. ఆ పెద్ద శివలింగం దగ్గరికి వెళ్ళంగానే నాకైతే ఒళ్ళు పులకరించిపోయింది తెలుసా అండి. గూస్ బంప్స్ అంటారు చూసా, గూస్ పింపుల్స్ అలాగా. సో అలా అయితే నా చర్మం అలాగా వచ్చేసింది అనమాట అంత దగ్గరగా చూడగానే. మీకు కూడా నందీశ్వరుని శివయ్యని చూపించేస్తాను చూసేయండి. శ్రీ మంజునాథ మూవీ ఉంది చూసారా, 2001లో వచ్చింది. ఆ మూవీ ఇక్కడే తీసారంటండి. చూసారా ఎంత బాగుందో. బట్ డిఫరెన్స్ అయితే ఉన్నట్టుందిలేండి మూవీకి అను రియల్గా చూసిన ప్లేస్కి. సో మీరు కూడా తప్పకుండా బెంగళూరు వస్తే ఈ ప్లేస్ని మాత్రం విజిట్ చేయాల్సిందే. నాకైతే ఆ శివయ్య ముందు అలా కూర్చొని ఉండిపోవాలనిపించింది. మా బుడ్డోళ్ళు చూసారా శివలింగాలకి ఎలా బాయ్ చెప్తున్నారో కిస్సులు పెట్టుకుంటూ. యాక్చువల్లీ మేము వెళ్ళిన టైంకి క్లైమేట్ కూడా సహకరించిందనే చెప్పాలి. వర్షం అయితే ఏం లేదండి, లైట్గా ఎండ్ ఉంది. సో అందుకనే ప్లేసెస్ అన్నీ కూడా కామ్గా చక్కగా అన్నీ తిరుక్కుంటూ చూసుకున్నాము. సో మెయిన్ శివలింగం చూసారు కదా, ఆ శివలింగం నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తూ ఉంటే మనకి ఎగ్జిట్ ఉంటుందండి. సో ఎగ్జిట్ దగ్గర కూడా పెద్ద శివలింగం కాకుండా ఇంకొంచెం చిన్న శివలింగం, చిన్న నంది, ఇంకా త్రిశూలం కూడా సెటప్ చేశారు. ఇంకా అక్కడ మనకు కావాలంటే లైక్ గ్రూప్ ఫోటో, ఫ్యామిలీ ఫోటో కూడా తీసుకోవచ్చు. సో అది కూడా ఏర్పాటు చేశారు అక్కడ. సో మేమైతే మా మొబైల్తోనే తీసేసామండి ఫోటో అయితే, మేమైతే ప్రింట్ ఏం తీసుకోలేదు. ఫోటో ప్రింట్ ఛార్జెస్ వచ్చేసి 100 రూపీస్ అండి. సో ఇక్కడ నుంచోబెట్టి అయితే ఫోటో తీస్తారు. ఇప్పుడు చూసారా ఈ రెండు లింగాలకి డిఫరెన్స్. సో అది ఇంకా పెద్దదండి, అటుపక్కన లెఫ్ట్ సైడ్ ఉన్నది. సపోజ్ మనం ఎండాకాలంలో వచ్చామనుకోండి ఈ ప్లేస్కి, కాళ్ళు కాలకుండా ఉండడానికి కూడా వైట్ సిమెంట్ అనేది వేశారు పాత్ మీద. సో కంఫర్ట్గానే ఉంటుంది. ప్రశాంతంగా ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే రష్గా లేనప్పుడు వస్తేనే మనకు బెనిఫిట్ అండి. కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత రైట్ తిరిగి కొంచెం స్ట్రైట్ వెళ్ళిన తర్వాత మనకి ఎగ్జిట్ గేట్ అయితే కనిపిస్తుంది. సో అక్కడి నుంచి మనం బయటకు వచ్చేయచ్చు. టెంపుల్ అంత రష్గా ఉండకపోవడంతో మాకు 1.5 అవర్లో అయిపోయిందండి మొత్తం చూడటం. సో చూసి అయితే కారులో స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. సో మేము ఇందాక వచ్చిన రూట్లో కాకుండా కేఆర్పురం రోడ్ అయితే తీసుకున్నాము, ఎందుకంటే ఇందాక వచ్చిన రూట్లో బాగా గతుకులు ఉన్నాయి, ఇంకా అంతసేపు అవ్వదు అని చెప్పి హైవే అయితే తీసుకున్నాం. కానీ మేము వెళ్ళింది దాదాపు 2-3 అవర్స్ పట్టేసిందండి రిటర్న్ వెళ్ళటం అయితే. ఆల్మోస్ట్ బెంగళూరు రీచ్ అవ్వడానికి మాకు 110 కిలోమీటర్స్ ట్రావెల్ చేసామండి. సో అక్కడి నుంచి మళ్ళీ ఎలక్ట్రానిక్ సిటీకి ఇంకొక 30-40 కిలోమీటర్స్. సో లెంత్ అయితే ఎక్కువ అయింది కానీ కొంచెం కంఫర్ట్ అయితే దొరికింది మాకు. బట్ ట్రాఫిక్ కష్టాలు తెలిసినాయే కండి, ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్లు ఆపేశాడు. అందులోనూ వర్షాకాలం కదా, ఇంకా ట్రాఫిక్ అయితే ఆగిపోయింది. సో మీరు కనుక కోట్లింగాల గుడి టెంపుల్కి అయితే ప్లాన్ చేస్తున్నట్టుంటే ఎర్లీ అవర్స్లో వెళ్ళటమే మంచిది, అప్పుడే ట్రాఫిక్ కష్టాలు అయితే తగ్గుతాయి. అంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఎలాగో ఉంటుందిలేండి ట్రాఫిక్, సో అట్లీస్ట్ ఒక సైడ్ అన్నా తగ్గుతుంది కదా అని చెప్పి చెప్తున్నానండి మీకు. సో బెంగళూరు అండ్ బెంగళూరు సరౌండింగ్స్లో ఉండే పీపుల్ అయితే ఈ టెంపుల్ని చూడకపోతే తొందరగా ప్లాన్ చేసుకోండి, వీకెండ్ అయితే వచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలా ప్లాన్ చేసుకునే వాళ్ళకి అర్జెంటుగా ఈ వీడియో షేర్ చేసేయండి. అంతేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.